హాయ్ అండి అందరికీ హాయ్ హాయ్. ఏంటి పూరీలు పెట్టానని చూస్తున్నారా? అవునండి, పూరీలు. పూరి చేసేటప్పుడు పూరి పిండిలో ఉప్పు వేయలేదు, పూరీలన్నీ మిగిలిపోయాయి. మన వంట చేసేటప్పుడు సామెతనే ఉంది, అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని. ఉప్పు మర్చిపోయాను కాబట్టి ఈ పూరీలతో నేనైతే స్వీట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక వెడల్పాటి బాండ్లీలో పాలు వేసుకొని పాలైతే బాగా మరగనివ్వాలన్నమాట. ఈ మరుగుతున్న పాలల్లో ఒక చిన్న టీ గ్లాస్ పంచదార వేసుకోవాలి. ఈ స్వీట్‌కి నేనైతే పంచదార కొలత ఏం లేదనమాట. మనం పూరీలు ఎంత క్వాంటిటీ ఉన్నాయో చూసుకొని మనం పంచదార వేసుకోవాలి. ఇక్కడ మిక్సీ జార్‌లో బాదం, కాజు వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకొని ఇక్కడ మరుగుతున్న పాలల్లో ఈ పౌడర్ అయితే వేసుకోవాలనమాట. పాలు చిక్కబడ్డాయండి. కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి కలర్ కోసం. ఇక్కడ ఈ పూరీలన్నీ ఈ పాలలో తడుపుకోవాలనమాట. అటు ఇటు టర్న్ చేసుకుంటూ పూరీలన్నీ మెత్తబడాలి. స్వీట్ అయితే టేస్ట్ చాలా బాగొచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నార్మల్‌గా తినేదానికంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఈ పూరీలన్నీ మెత్తబడ్డాక పైన పిస్తా, ఇలాచీ వేసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు చేసి పెట్టండి. ఏదో స్పెషల్ స్వీట్ లాగా ఉందనమాట. నచ్చిందా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.